హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు. ఈ టాపిక్ తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ 6 మంత్స్లో వార్తలు నిలిచిన ఈ వృద్ధి అంచనాలు ఏవైతే ఉంటే వాటిని ఒక ట్యాబులర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా, అంటే జీడిపి యొక్క అంచనా, వృద్ధి రేటు అంచనా ఏ విధంగా ఉంటుందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రముఖ జాతీయ సంస్థలు కానివ్వండి అంచనా వేస్తూ వస్తున్నాయి. ఆ పర్సెంటేజ్ నంబర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD అంటాం. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ఎక్కడ ప్రధానంగా కేంద్రంగా పనిచేస్తుందంటే ప్యారిస్. సో ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది అని అడుగుతారు. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? ఏప్రిల్ 1, 2024 నుండి మొదలుకొని నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ 31 వరకు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉండబోతుందట అంటే 6.6%గా ఉండబోతోందని ఎస్టిమేట్ చేస్తూ, అంచనా వేస్తూ ఈ సంస్థ రిలీజ్ చేసిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. గతంలో ఇదే సంస్థ లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.2 ఉంటుందని అంచనా వేశారు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేశారు, 40 బేసిస్ పాయింట్స్ పెంచడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇలా తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్, దేశీయ బాంబర్ డ్రోన్ సిద్ధం చేస్తూ ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశానికి సంబంధించి రక్షణ రంగంలో ఉపయుక్తంగా ఉండే ఒక బాంబర్ డ్రోన్, అధునాతనమైన శక్తి సామర్థ్యాలు కలిగిన డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. సో దాని పేరు ఏంటంటే FWD-200B. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆ సంస్థ పేరేంటి, ఎవరు తయారు చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెజ్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఫ్లయింగ్ వెజ్ అనే సంస్థ, ఇది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఫీల్డ్కి సంబంధించిన సంస్థ. ఫ్లయింగ్ వెజ్ అనే సంస్థ వెల్లడించింది. ఈ మానవరహిత డ్రోన్ను FWD-200B అని పేరు పెట్టినట్లు సంస్థ ప్రతినిధులు రీసెంట్గా చెప్పడం జరిగింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడుతూ, ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్ను మోసుకెళ్తుందంట. బాంబుని 100 kgs ఆఫ్ వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుందట. దీనికి గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 12 నుంచి 20 గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతమని ఈ ఫ్లయింగ్ వెజ్ సంస్థ చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు ప్రయాణించగల ఈ బాంబర్ను త్వరలో రక్షణ శాఖకు అందిస్తామని చెప్పడం జరిగింది ఫ్లయింగ్ వెజ్ అనే సంస్థ. ఈ డ్రోన్ తయారీకి దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చు అయిందంట.
So unmanned air vehicle, the dependency on drones is increasing nowadays in the field of defense or healthcare or in forestry. అవన్నీ చూడండి ఒకసారి, ఓకేనా. అండ్ భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్ అనేది, ఓరల్ క్యాన్సర్ అనేది రీసెంట్గా చాలా వరకు ప్రభావం చూపిస్తుందని చెప్పేసి గణాంకాలు, నివేదికలు చెప్తున్నాయి. నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టము సుమారు $560 కోట్ల ఉందని టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం చేసింది. ఇది జీడిపిలో 0.18% అని పేర్కొనడం జరిగింది. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 3/2 భారత్లోనే ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య దాదాపు 36 నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100 రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది టాటా సంస్థ. అందులోని అంశాలు ఏంటంటే 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారిలోనే సంభవిస్తున్నాయంట. 70% ప్రారంభ దశ, 86% ముదిరిన క్యాన్సర్లు మధ్యతరగతి కుటుంబాల వారిలోనే బయటపడుతున్నాయంట. అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే దాదాపు 57,22,803 రూపాయలు అండ్ స్త్రీలైతే 71,83,917గా పరిగణించారంట. గుర్తుంచుకోండి. అండ్ కాగ్, భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో కాగ్కి సంబంధించి మనం ఆర్టికల్ 148 నుండి 151 వరకు చూస్తాము. రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రస్తుతం కాగ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు, జీసీ ముర్ము గారు. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించిన కాగ్ అండ్ నేపాల్ కాగ్ మధ్య ఆడిటింగ్ రిలేటెడ్ ఒక ఒప్పందం కుదురుస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఎన్హాన్స్ కొలాబరేషన్, 2 దేశాల మధ్య లేదా 2 ఆడిటింగ్ సంస్థల మధ్య కొలాబరేషన్, సహకారం పెంపొందించడం అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆడిటింగ్ రిలేటెడ్ సమాచారం ఏదైతే ఉంటుందో పరస్పర సమాచార మార్పిడి అండ్ బిట్వీన్ ద సుప్రీం ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో ఇరు సంస్థల మధ్య సహకారం కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం. సో భారత కాగ్ జీసీ ముర్ము గారు, గిరిచంద్ర ముర్ము గారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నేపాల్ ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లోకి వచ్చింది. గతంలో మనం చూసాము భారత్కి నేపాల్కి వివాదాస్పద ప్రాంతం ఏదంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు, 3 ప్రాంతాలు, లింపులేక్, లింపియాదురా, కాలాపాని, ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాలను నేపాల్ వాళ్ళ పొలిటికల్ మ్యాప్లో వాళ్ళ మ్యాప్లుగా చూపిస్తుంది. సో మన భారతదేశానికి సంబంధించి వివిధ దేశాలతో ఏవైతే వివాదాస్పదంగా కొన్ని ప్రాంతాలు నిలుస్తున్నాయో మన భారత ప్రాంతాలను వారి ప్రాంతాల్లో చూపించుకుంటున్నారో అటువంటి ఖచ్చితంగా చూడండి. ఉదాహరణ తీసుకుంటే ఇండియా చైనా తీసుకుంటే అక్సాచిన్ కానివ్వండి, లేదా మనకి అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, రీసెంట్గా భారత్కి శ్రీలంక మధ్య వార్తలకు వచ్చిన కచ్చతీవ్ కానివ్వండి, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, ఓకేనా. సో కాలపాని, లింపియాదురా, లిపులేక్ ఈ 3 ప్రాంతాలు ఎక్కడున్నాయి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ 3 ప్రాంతాలను నేపాల్ వాళ్ళ భూభాగంలో చూపించుకున్నట్టుగా ఇటీవల నేపాల్ రిలీజ్ చేసిన ఒక 100 రూపాయల కరెన్సీ నోట్ ఉంటుంది కదా, కరెన్సీ నోట్లో నేపాల్ చిత్రపటంలో ఈ ప్రాంతాలను చూపడం జరిగింది. దీన్ని భారత్ ఖండించింది. ఇది ఏకపక్ష నిర్ణయం, వాళ్ళు ఎలా చూపిస్తారని చెప్పేసి 2 దేశాల మధ్య చిన్న వివాదం కాదు, భౌగోళిక ప్రాంతాల విషయంలో పెద్ద వివాదం జరుగుతుంది. అండ్ ఇటీవల భారత్కి నేపాల్కి సత్సంబంధాలు అనేవి చాలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సంస్కృత భాష గురించి కానివ్వండి, ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. సో నేపాల్ కరెన్సీ 100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్త పటం. ఏకపక్ష చర్యగా పేర్కొన్న భారత్ నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై 3 కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించినట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేక్, లింపియాదురా, కాలాపానితో కూడిన కొత్త పటం చోటు చేసుకుంది. ఈ పరిణామంపై భారత్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రి మండలి 100 రూపాయల నోట్లపై నేపాల్ పాతపటం స్థానంలో కొత్త పటం ముద్రణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక సరిహద్దులో వ్యూహాత్మకంగా కీలకమైన పై 3 భాగాలు తమకు చెందినవిగా భారత్ పరిగణిస్తోంది. సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 5 భారత రాష్ట్రాలతో నేపాల్ 1850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.
అండ్ ప్యారిస్ లక్ష్యానికి ఆమడ దూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే నివేదిక చెప్తోంది. ప్యారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజాగా ఒక అధ్యయనం చెప్తోంది. ఆ అధ్యయనం ఎవరికి సంబంధించిందంటే జర్మనీలోని మెర్కేటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ కామన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసిందంట. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు తగ్గించాలని ప్యారిస్ ఒప్పందం పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగా భాగస్వామ్య దేశాలు కర్బన ఉద్గారాల నిర్మూలనకు ప్రణాళికలను ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో యూపీఐ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కీలక సంస్థ. ఈ ఎన్పిసిఐ బ్యాంక్ ఆఫ్ నమీబియాతో రీసెంట్గా కుదుర్చుకున్న ఒక ఒప్పందము. సో ఆన్లైన్ పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ సంబంధించి ఎన్పిసిఐ బ్యాంక్ ఆఫ్ నమీబియా మధ్య కుదిరిన ఒప్పందం. నమీబియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. అండ్ యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ అనే అంశంతో అమెరికా వార్తల్లోకి వచ్చింది. అమెరికా వాయుసేన ఉన్నతాధికారి రీసెంట్గా కృత్రిమ మేధ సాయంతో గగన విహారం చేశారు. సో కృత్రిమ మేధ క్రమంగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది. యుద్ధ విమాన పైలట్గాను కూడా అది ఎదిగింది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత F-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగన విహారం చేసింది. అందులో వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్ పయనించడం విశేషం. 1990లలో స్టెల్త్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాక సైనిక విమానయాన రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద పురోగతి AI సాంకేతికత. ఓకేనా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మహిళ ఎవరైతే ఉంటారో అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్ అంటే పర్యావరణ వేత్త. సో తనకి ఇటీవల ఒక ప్రముఖ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది, విట్లీ గోల్డ్ అవార్డ్. దీన్ని గ్రీన్ ఆస్కార్ అంటారు. విట్లీ గోల్డ్ లేదా విట్లీ గ్రీన్ ఆస్కార్ అవార్డ్, విట్లీ గోల్డ్ అవార్డు 2024 పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే పూర్ణిమాదేవి బర్మన్. తను అస్సాం కన్జర్వేషనిస్ట్. సో ఈ పురస్కారాన్ని పర్యావరణానికి సంబంధించి విశేష కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే లండన్ బేస్డ్ విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి ఎవరు పురస్కార గ్రహీత, ఏ సంస్థ ప్రదానం చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. దేశీయ బాంబర్ డ్రోన్ని FWD-200Bని సిద్ధం చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఫ్లయింగ్ వెజ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ రక్షణ రంగానికి సంబంధించి భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి టాటా మెమోరియల్ సెంటర్ వారు రీసెంట్గా అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. కాగాఫ్ ఇండియా అండ్ నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం ఆడిటింగ్ రిలేటెడ్ ఎక్స్చేంజ్. అండ్ నేపాల్ కరెన్సీ 100 రూపాయల నోటుపై కొత్త పటం ముద్రించడం అనేది రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది. ప్యారిస్ లక్ష్యానికి ఆమడ దూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి అంశము. అండ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మరియు బ్యాంక్ ఆఫ్ నమీబియాకి మధ్య కుదిరిన ఒప్పందము. యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ అనే అంశంతో అమెరికా ఉన్నతాధికారి వార్తల్లోకి వచ్చారు. అండ్ పూర్ణిమాదేవి బర్మన్ తను అస్సాం ఎన్వైర్మెంటల్ కన్జర్వేషనిస్ట్. ఈ సంవత్సరానికి గాను విట్లీ గోల్డ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.